బయట అంత చల్లగా ఉంటే ఇది ఎలా వేసుకుంటా? ఏం వేసుకోవాలి? స్లీవ్లెస్ వేసుకోలేను, ఇది బాగాలేదు, ఇది చినిగిపోయింది. గాడ్, ఇది ఓకే, కానీ మళ్ళీ నైట్ పార్టీ ఉంది. వాట్ షుడ్ ఐ వేర్ యా? యాక్చువల్లీ దీని మీద జస్ట్ ఒక హుడీ వేసేసుకుందామా? ఈ హుడీలు నా సైజులో ఎప్పుడు చేస్తారు? నాకు ఒక్కటే ఈ ప్రాబ్లమా, అందరికీ ఈ ప్రాబ్లం ఉంటుందో నాకు అర్థం కాదు. కానీ మరీ ఓవర్ అయిపోద్ది అంటావా? మీ దగ్గర కూడా బీనీ ఉందా? మీరు హైదరాబాద్లో బీనీ వేసుకొని బయటకు ఎప్పుడైనా వెళ్ళారా? నేను ఎప్పుడూ వెళ్ళలేదు. వేసుకున్న ప్రతిసారి మరీ ఓవర్ అయిపోద్దేమో అని ఒక ఏదో ఆలోచన. I don't know why I do that. బా, ఎంత వేడిగా ఉంది అసలు. ఇప్పుడు చల్లగా ఉంది. Annoying. Did you face this problem? ఫ్యాన్ వేసుకుంటే ఇట్స్ కోల్డ్, ఫ్యాన్ వేసుకోకపోతే ఇట్స్ టూ హాట్. ఏం చేయాలి చెప్పండి? డోంట్ టెల్ మీ 1లో పెట్టుకోవాలి. 1లో ఉన్నా లేకపోయినా ఒకటే. ఎందుకు ఆఫ్ చేసావు? నేను కావాలంటే ఇంకో స్వెటర్ వేసుకుంటా. ఆన్ చేయి. అస్సలు ఈ కోల్డ్ ఇరిటేషన్ వస్తుంది నాకు. ఈ కోల్డ్ వల్ల హెడేక్ కూడా వస్తుందబ్బా. 2-3 months నుంచి కోల్డ్ అంటున్నావు. సీజన్లో చేంజెస్ వస్తాయి కానీ నాకు కోల్డ్లో చేంజెస్ రావు. 365 days నాకు కోల్డ్ ఉంటుంది తెలుసా? ఎంత ఇరిటేటింగ్ అంటే వింటర్లో ఇంకొంచెం ఎక్కువ. అంత సిక్ ఉంటే లీవ్ తీసుకోవచ్చు కదా. కోల్డ్ లీవ్ ఇచ్చేంత పెద్ద విషయం కాదు, ఇగ్నోర్ చేసేంత చిన్న విషయం కాదు. కోల్డ్ అంటే ఎవరు లీవ్ ఇస్తాడు నా పొంద? అంత సీన్ లేదు. కోల్డ్ తో పాటు ఫీవర్, కాఫ్, థ్రోట్ పెయిన్ అని చెప్తే ఇస్తారు కావచ్చు. ఐ థింక్ ఐల్ జస్ట్ మెయిల్ ఇట్. ఐ థింక్ ఐల్ హ్యావ్ సూప్. భయ్యా సూప్ ఇయరా? ఆర్ యూ 365 day కోల్డ్ పర్సన్? ఇఫ్ ఎస్, సేమ్ పెంచ్ యా. నాకు మీ కష్టాలు తెలుసు, ఎందుకంటే నేను కూడా అదే కష్టాలు పడుతున్నాను కాబట్టి. ఎనీవే, ఆ మైగ్రెయిన్స్, ఆ హెడ్ ఏక్స్ అస్సలు తట్టుకోలేం కదా. ఓ గాడ్, ఐ హేట్ వింటర్స్. బా, అసలు ఎంత వేడిగా ఉంటుంది, పొద్దునేమో అంత చల్లగా ఉంటుంది. చిరాకు వస్తుంది. మచ్ బెటర్ యా. జాను, నాకు చలేస్తుంది, నేను వేసుకుంటా. సరే తీసుకో, కానీ పోయేటప్పుడు నాకు ఇచ్చేవా? అప్పుడు మళ్ళీ చల్లగా ఉంటుంది. అయినా వియర్డ్ కదా, పొద్దునేమో చల్లగా ఉంటుంది, మధ్యాహ్నం అయితే ఏమో ఎక్స్ట్రీమ్ ఎండ 32 ఉంది. గాడ్, అనాయింగ్ యా. డోంట్ యు గైస్ థింక్ సో? యాక్చువల్లీ అమ్మాయిలకి డే నార్మల్ గా ఉన్నప్పుడే ఏం వేసుకోవాలనేది పెద్ద కన్ఫ్యూజన్. ఇలా క్లైమేట్ ఫ్లక్చుయేట్ అవుతుంటే ఎలా డిసైడ్ చేసుకుంటాం చెప్పండి?